ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము సప్తమ స్కందము. అయితే మహామహిమోపేతుడు శ్రీహరిపాద పద్మాలను ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండేవాడు. దయాళువు, సాధువులకు గురువులకు పాదాలకు వంగి నమస్కరించేవాడు. నిర్మలమైన చిత్తం కలిగినవాడు. సమస్త సభ్య సమాజం చేత కూడా కొనియాడబడేవాడు. మోహపాశాలను తెగగోసినవాడు బాలుడు అయిన ప్రహ్లాదుని తండ్రి ఎందుకు చంపమని ఆజ్ఞాపించాడు మునీంద్ర? నాకు చాలా కుతూహలంగా ఉంది, చెప్పండి దయచేసి అని ధర్మరాజు అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు. లభ్యంబైన సురాదిరాజపదమున్ లక్షింపడ శ్రాంతమున్ సభ్యత్వంబుననున్నవాడ బలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యసంబునగాని తీవ్రమతి గాడంచున్ విచారించి దైత్యేభ్యుండొక్క దినంబున ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుడై ఇంద్రపదవి లభించినా పట్టించుకోడు. ఎప్పుడు చూసినా అందరిలో బలహీనంగా జడత్వంతో ఉంటాడు. వీడిని చదివిస్తే గాని చురుకుగా ఉండడు అని ఆలోచన చేసి హిరణ్యకశిపుడు ఒకనాడు తన ముద్దులు కొడుకును చూచి మిక్కిలి కోరికతో ఇలా అన్నాడు. చదువని వాడగ్నుడగు చదివిన సదసద్వివేక చతురత గలుగుం చదువంగవలయును జనులకు చదివించెదెనార్యులొద్ద చదువుము తండ్రి. నాయనా, చదువుకోని వాడు అజ్ఞానంలోనే ఉండిపోతాడు. చదువుకుంటే మంచి చెడులను నిర్ణయించుకునే చాతుర్యం అలవడుతుంది. జనులందరూ చదువుకోవాలి, నేను నిన్ను చదివిస్తాను, గురువుల వద్ద చదువుకో అని చెప్పి రాక్షస వంశానికి పురోహితుడు దైవము అయిన శుక్రాచార్యుని కొడుకులు చండు అమర్కుని పిలిపించాడు. వారు తర్కంలో తేరినవారు. వారిని గౌరవించి ఇలా అన్నాడు. అంధ ప్రక్రియనున్నవాడు పలుకండస్మత్ ప్రతాప క్రియాగంధంబించుకలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు బెద్దలు మముంబాటించి ఈ బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలుంగావించి రక్షింపరే. అయ్యా, వీడు గుడ్డివాడిలాగా అజ్ఞానంలో ఉన్నాడు. నా ప్రతాపం గురించి ఏమాత్రమూ జ్ఞానం లేదు. మీరు మాకు గురువులు, దయాసముద్రులు, మా మనసుకు నచ్చినవారు, పూజ్యులు, పెద్దలు. మమ్మల్ని గౌరవించి ఈ బాలుని చేత గ్రంథాలు చదివించి నీతి కుశలుని చేసి రక్షించండి అని చెప్పి వారికి ప్రహ్లాదుని అప్పగించి తీసుకుపోండి అని చెప్పాడు. వారు కూడా రాక్షస కుమారుని తీసుకుని వెళ్ళారు. అతని 7 పిల్లలైన రాక్షస కుమారులను కొందరిని అతనితో పాటు వినడానికి ఏర్పాటు చేశారు. అంచిత భక్తి తోడదనుజాదిపు గేహ సమీపముం ప్రవేశించి సురారి రాజసుతు చేకొని శుక్రకుమారకుల్ పఠించిరి. పాఠయోగ్యముల్ పెక్కులు శాస్త్రముల కుమారుడాలించి పఠించెనన్నియు జలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై. ఈ రీతిగా శుక్రుని కొడుకులు మిక్కిలి భక్తితో రాక్షసరాజు అయిన హిరణ్యకశిపుని భవనం నుండి రాజకుమారుని తీసుకొని వెళ్ళి చదువుదగిన అనేక శాస్త్రాలను అతని చేత చదివించారు. అతడు కూడా చలించనటువంటి విష్ణుభక్తితోనే అవి అన్నీ విన్నాడు, చదివాడు. ఏ పగిది వారు చెప్పిన నా పగిదిం చదువుగాని ఎట్టిట్లని ఆక్షేపించడు. తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢ మనిషన్
నిరూఢమనీషన్. వాళ్ళు ఎలా చెబితే అలాగ చదువుతున్నాడు, కానీ అది ఇలా ఇది అలా అని తాను ఏమాత్రమూ ఆక్షేపణ చేయలేదు. ఎందుకంటే నిరూపించి చూస్తే అవి అన్నీ వట్టి మిథ్యలనే బుద్ధి అతనికి, అబద్ధము అనే బుద్ధి అతనికి స్థిరంగా ఏర్పడి ఉన్నది. అంతంగొన్నిది నంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై నిజనందనున్ గురువులే జాడం పఠింపించిరో. భ్రాంతుండేమి పఠించెనో బిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతి జూచెతగాక నేడని మహాసౌధాంతరాసీనుడై. ఇలాగా కొన్నాళ్ళు గడిచింది. రాక్షసరాజుకు మనసులో సందేహం కలిగింది. నా కొడుకును గురువులు ఏ రీతిగా చదివిస్తున్నారో, ఈ మందబుద్ధి ఏమి చదువుకుంటున్నాడో పిలిచి మాట్లాడి అతని విద్యా పరిశ్రమని ఒకసారి పరిశీలించి చూద్దాము అనుకొని తన సౌధాంతర్భాగంలో కూర్చొని, తన భవనంలోనే కూర్చొని మోదము తోడ దైత్యకుల ముఖ్యుడు రమ్మని చీరంబంచ ప్రహ్లాద కుమారకున్ భవమహార్నవతారకుంగామరోషలోభాధి విరోధి వర్గ పరిహారకు కేశవచింతనాం నామృతాస్వాద కఠోరకుం గలుషజాలమహోఘ్రనీ కుఠారకున్. సంతోషంగా ప్రహ్లాదుని పిలుచుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ ప్రహ్లాదుడేమో సంసార సాగరాన్ని తరించినవాడు, కామము క్రోధము మొదలైన అంతఃశత్రువులను తుడిచిపెట్టేసినవాడు, నిరంతరం కూడా శ్రీహరి యొక్క ధ్యానామృతాన్ని ఆస్వాదించేవాడు, పాపాలు అనే అడవులకు గండ్రగొడ్డలి వంటివాడు. ఈ రీతిగా రాజుగారు పంపిన చారులు పిలువగా ప్రహ్లాదుడు వారి వెంట వచ్చాడు. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతమేయుద్యోగమారూఢ సంపన్నుండవైతివే చదివితే వేదంభులన్ శాస్త్రముల్ వత్సారమ్మని చేరజీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుడై యుత్సంఘాగ్రము చేర్చి దానవ విభుందుత్కంఠ దీపింపగన్. కొడుకును చూడగానే హిరణ్యకశిపుడు నాయనా రారా అంటూ ఎంతో వాత్సల్యంగా పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఎంతో కుతూహలంగా కుమారా, నీ చదువు ఉత్సాహము ప్రభు మంత్రశక్తులతో కూడి ఉన్నదా? మిక్కిలిగా జ్ఞానాన్ని ఆర్జించావా? వేదాలు శాస్త్రాలు చదువుతున్నావా? అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకులంగుం కర్ణయుగళ సద్భూషణముల్. కొడుకుల మాటలు తండ్రులకు నిత్యము సంతోషాన్ని కలుగజేస్తాయి, శ్రమ వలన కలిగిన తాపాన్ని దుఃఖాన్ని కూడా పోగొడతాయి. చెవులకు బిడ్డల మాటలు అలంకారాలుగా ఉంటాయి అని అంటూ ఇంకా నాయనా నీకు ఏది భద్రమైనదిగా అనిపిస్తోంది చెప్పు అని అడిగాడు. దానికి ముద్దుల కొడుకు ఇలాగా సమాధానమిచ్చాడు. ఎల్ల శరీరధారులకు నిళ్లను చీకటి నూతి లోపల ద్రెల్లక వీరునే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుళ్ళము చేర్చి తారడివి నుండుట మేలు నిశాచరాగ్రణి. ఓ దైత్యోత్తమా, ఈ శరీరదారులందరూ ఇళ్ళు అనే చీకటి నూతిలో పడి మ్రగ్గిపోతూ ఉన్నారు. వీరు మేము అనే పొరపాటు బుద్ధితోటి భేదభావంతోనే ప్రవర్తిస్తూ ఉన్నారు. అలా కాక ఈ సమస్త విశ్వము అతని యొక్క దివ్య కళామయమే అనుకొని తాము విష్ణువునందు మనసు నిలిపి అడుగులలో ఉండడం మేలు కదా. కొడుకు ఇలా అనగానే శత్రుపక్షానికి అనుకూలమైన ఆ మాటలను విని
రాక్షసరాజు హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఎట్టాడిన నట్టాడుదురిట్టిట్టని పలుకనెరుగరి తరుల శిశువుల్ దట్టించి ఎవ్వరేమని పట్టించురో బాలకునకు బరపక్షంబుల్. పిల్లలు ఎలా చెబితే అలాగే పలుకుతారు కదా, స్వయంగా ఇది ఇలా అని చెప్పలేరు పరాయి పిల్లలు. ఎవరు ఏమని ఈ పిల్లవానికి పరపక్షాన్ని ఎక్కించి పట్టించారో. నాకుం చూడగ చోద్యమయ్యడి గదా నా తండ్రి, ఈ బుద్ధి దాని కుల్లోపల దోచెనో. పరులు దుర్నీతుల్ పఠింపించిరో, ఏకాంతంబున భార్గవుల్ పలికిరో. ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ వర్ణింపనీకేటికిన్. ఓ కుమారా, నా తండ్రి, చూడగా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఈ బుద్ధి నీలో నీకే కలిగిందా, లేక శత్రువులు ఎవరైనా ఈ దుష్టనీతిని నీ చేత చదివిస్తూ ఉన్నారా? లేక ఏకాంతంలో శుక్రాచార్యుని కొడుకులు, గురుదేవులు కొడుకులే నీకు తెలియజేస్తూ ఉన్నారా, చెప్పారా? ఆ వైకుంఠవాసుడు మన రాక్షస కులానికి అపకారం చేసినవాడు. అతనిని నీవు ఎందుకు పొగుడుతూ ప్రశంసిస్తూ ఉంటున్నావు? సురళం దోలుటయో సురాధిపతులను సృష్టించుటో, సిద్ధులం పరివేధించుటయో, ముని ప్రవరుల్ బాధించుటో, యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబునొందించుటో, హరి అంచున్ గిరి అంచు నేల చెడమోహాందుండవై పుత్రక. ఓ నాయనా, దేవతలను పారద్రోలడమో, లేదా దేవేంద్రుణ్ణి హింసించడమో, సిద్ధులను వేధించడమో, మునివరులను పట్టుకొని బాధించడమో, యక్ష కిన్నర గంధర్వ పక్షి సర్పజాత నాదులను పట్టుకొని నాశనం చేయడమో నీవు చేయాలి కానీ, హరిగిరి అంటూ అజ్ఞానంలో పడి ఎందుకు చెడిపోతున్నావు అని నచ్చజెప్పాడు. తండ్రి మాటలు విని ప్రహ్లాదుడు గురువును చూచి, మోహాన్ని పోగొట్టుకున్న జ్ఞానులకు యవనియందు తత్పరత కలిగి ఉండడం వలన మాయాకల్పితమైన ఈ అజ్ఞానం వలన కలిగే పరులు తాము అనే భేదబుద్ధి ఉండదో అటువంటి పరమేశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను. అగ్నుల్ గొందరునే ముదామనుచు మాయం చెంది సర్వాత్మకుం, ప్రజ్ఞాలభ్యుదురన్వయ క్రమములన్ భాషింపగా నేరరా. జిజ్ఞాసాపథమందు మూడులు గదా చింతింప బ్రహ్మాదివేదగ్నుల్, తత్పరమాత్మ విష్ణుని తరుల్ దర్శింపగా నేర్తురే. అజ్ఞానులు కొందరు మేమని వారని భ్రాంతిలో పడి ఉంటారు. ప్రజ్ఞ చేత మాత్రమే లభించే ఆ సర్వాత్మకుని తప్పుడు అన్వయ క్రమాలతో ఏమాత్రమూ నిరూపించలేరు. ఆలోచించి చూస్తే బ్రహ్మ మొదలైన వేదవేత్తలు కూడా జిజ్ఞాస కలిగించే ఆ మార్గంలో మూడులే. అటువంటప్పుడు పరమాత్ముడైన ఆ విష్ణుదేవుని ఇతరులు ఎలా దర్శించగలుగుతారు? ఇనుమయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు హృషికేశు సన్నిధి, నా విధమున గరగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. ఓ బ్రాహ్మణోత్తమ, అయస్కాంతం సన్నిధిలో ఇనుము ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగే నా చిత్తం కూడా దైవయోగం చేత ఆ విష్ణువు సన్నిధిలో తిరుగుతూ కరిగిపోతూ ఉంటుంది. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికిల దూగురాయంచనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు, బూర్నేందు చంద్రికా స్ఫురిత
చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు నంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీ తినితరంబు జేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. మందారం యొక్క మకరందాన్ని, ఆ తీదనాన్ని ఆస్వాదించే తుమ్మెద ఉమ్మెత్త పూల జోలికి వెళ్తుందా? స్వచ్ఛమైన ఆకాశగంగా తరంగాలలో తూగులాడే రాజహంస మామూలు నీటివాగులకు వెళ్తుందా? అందమైన మామిడి చిగుళ్ళను మేసే కోయిల కొండమల్లెల వద్దకు వెళ్తుందా? నిండు చంద్రుని వెన్నెలలకు స్పందించే చకోర పక్షి దట్టమైన మంచు దగ్గరకు వెళ్తుందా? అలాగే శ్రీహరి పాదార వింద ధ్యానామృతాన్ని పానం చేసి మిక్కిలిగా మత్తిల్లిన చిత్తం ఇతర విషయాల మీదకి ఎలా వెళ్తుంది? ఇంకా 1000 మాటలు ఎందుకు అన్నాడు. అది విన్న రాజసేవకుడైన పురోహితుడు ప్రహ్లాదును చూచి రోషంతో తిరస్కారపూర్వకంగా ఇలా అన్నాడు. పంచశరద్వయస్కుడవు బాలుడవించుకగాని లేవు భాషించెదు తర్కవాక్యములు చెప్పిన శాస్త్రములోని అర్థమొక్కించుకయైన జప్ప వసురేంద్రుని ముందట మాకు నౌదలల్ వంచుకొనంగజేసితివి వైరి విభూషణ వంశదూషణ. నీవు 5 ఏళ్ల బాలుడువు, కొంచెం ఇంచుకంత కూడా లేవు, తర్కవాక్యాలు మాట్లాడుతున్నావే. మేము చెప్పిన శాస్త్రార్థాలలోని ఒక్క విషయమైనా సరే నీవు చెప్పడమే లేదు. ఈ రాక్షసరాజు ముందు మేము తలదించుకునేలా చేశావు. నీవు శత్రువులను పొగుడుతూ వంశాన్ని దూషితం చేస్తూ ఉన్నావు. తనయుడుగాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందనవనమందు గంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి సేయుచుండు దండనమున కాని శిక్షలకుడాయడు పట్టుడు కొట్టుడుద్ధతిన్. వీడు దానవరాజుకు శత్రువే కాని కొడుకు కాదు. రాక్షస వంశము అనే చందనవనంలో ఇతడు ముళ్ళ చెట్టులాగా పుట్టాడు. ఎప్పుడు చూసినా రాక్షస కులాంతకుడైన విష్ణువునే స్తోత్రం చేస్తూ ఉంటాడు. దండిస్తే తప్ప చదువుకు పనికిరాడు. పట్టుకొని గట్టిగా కొట్టండి. ఈ పాపని చదివింతుము నీ పాదములాన ఇంక నిపుణతతోడన్ గోపింతుము దండింతుము కోపింపకుమయ్య ధనుజ కుంజర వింటే. ఓ దానవరాజా, మేము ఈ పిల్లవాడిని చదివిస్తాము. నీ పాదాల మీద ఒట్టు. ఇక మా చాతుర్యం, మా నిపుణత్వం అంతా కూడా చూపి ఇతనిని కోపపడి దండించి మరీ చదివిస్తాము. మీరు మా మీద మాత్రం కోపించకండి అని ఆ పైన రాజకుమారుని రకరకాల మార్గాలలో బెదిరిస్తూ రాజు వద్ద నుండి తీసుకొని పోయారు. ఏకాంతంలో కూర్చోబెట్టుకున్నారు. భార్గవనందనుడతనికి మార్గము చెడకుండ బెక్కుమారులు నిచ్చల్ వర్గత్రితయము చెప్పిన నర్కల మగుమతి విశేషమర నరేంద్ర. శుక్రాచార్యుని కొడుకు అతనికి దారి తప్పకుండా నిత్యము అనేక పర్యాయాలు ధర్మము, అర్థము, కామము గురించి తమ అప్రతిమ ప్రతిభా విశేషాన్ని వ్యక్తమయ్యేలా తెలియజేశాడు. ఆ గురువు ఇంకా తన శిష్యునికి సామదాన భేద దండోపాయాలు 4 సంపూర్ణంగా బోధించాడు. నీతి శాస్త్రంలో పండితుడయ్యాడు అని నమ్మాడు. ఆ విధంగా నిశ్చయం చేసుకొని తల్లికి తెలియజేశాడు. ఆ తల్లి అలంకరించగా కులదీపుకుడైన ప్రహ్లాదును చూచి గురువు
త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ దప్పకుమన్న నేడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము మున్ చెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్నా విరోధినీతులన్ విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కదార్థజాలముల్. నాయన, మా మతాన్ని తారుమారు చేయకు. దీర్ఘములైన ఈ త్రివర్గ పాఠాలు చెప్పడంలో తప్పు మాత్రము చేయకు. ఈరోజు రాక్షసరాజు ఎదుట మేము చెప్పినట్లే మేము చెప్పినవే కానీ మరి ఇంకా శత్రువుల నీతులను చెప్పకు. దుష్టమైన విష్ణువు యొక్క కథలలోని అర్థాలను విప్పకునాయన అని బుజ్జగించి రాక్షసరాజు ఎదుటికి వెంట పెట్టుకొని వచ్చారు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాణి నంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి మాతృగర్భము సొచ్చిమన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాణి నంకించి తనలో ననకిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని జలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాట పట్టైన వాణి శిష్యుబుధలోక సంభావ్యుజీరి గురుడు ముందరికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కు మనుచు. ప్రహ్లాదుడు అడుగడుగునకు శ్రీహరిపాద పద్మ ధ్యానామృతం యొక్క మాధుర్యంలో శరీరం మరిచిపోతూ ఉంటాడు. బ్రహ్మ మొదలైన వారు కూడా అలవరుచుకోలేని హరిభక్తి మూర్తీభవించినవాడు. తల్లి కడుపులో పడి ఊపిరి పోసుకున్నది మొదలుకొని మనసును అచ్యుతుని మీద లగ్నం చేసినవాడు. సమస్త విశ్వము విష్ణుమయము అని తనలో భావించుకునేవాడు. వినయము, దయాబుద్ధి, వివేక లక్షణము మొదలైన గుణాలకు ఆటపట్టైనవాడు. అటువంటి ప్రహ్లాదుడిని తన శిష్యుడిని పండితలోకమంతా గౌరవించేవాడిని పిలిచి గురువు ముందుకు తోసి తండ్రికి మొక్కమన్నాడు. శిక్షించితి మన్యములగు పక్షంబులు మాని నీతి పారగుడయ్యన్ రక్షో వంశాధీశ్వర వీక్షింపు ముని కుమారు విద్యాబలమున్. ఓ రాక్షస వంశనాయక, నీ పిల్లవాడికి విద్య నేర్పించాము. ఇతర పక్షాలన్నీ వదిలేసి నీతి శాస్త్రంలో పారంగతుడయ్యాడు. నీ కుమారుని విద్యాబలాన్ని నీవు నేడు చూడవచ్చు అన్నాడు. ఇలా అన్న శుక్రాచార్యుని కొడుకు యొక్క మాటలు విని రాక్షసరాజు అయిన హిరణ్యకశిపుడు తనకు నమస్కరించి నిలుచున్న కొడుకును చూశాడు, దీవించాడు. చేతులు చాచి వెంటనే దగ్గరకు తీసుకుని గాఢంగా కౌగిలించుకున్నాడు. తన తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. జుట్టు సవరించాడు. చుబుకం నిమురుతూ చెక్కిలి ముద్దు పెట్టుకొని శిరస్సును ఆఘ్రాణించాడు. ప్రేమాతిరేకం చేత కురిసిన ఆనంద బాష్పాలతో కొడుకు వదనారవిందాన్ని తడిపివేశాడు. మెల్లగా మధురంగా ఇలా అన్నాడు. చోద్యం బయ్యడినింత కాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాంశములు చెప్పిరో గురువులే వెంటంబం పఠింపించిరో విద్యాసార మెరుంగగోరిద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం బొక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. ఆశ్చర్యంగా ఉంది. ఇంతకాలం గడిచిపోయింది. పరిశోధించి నేర్చుకోవలసిన అంశాలు ఏమేమి చెప్పారో గురువులు, ఏ రీతిగా నిన్ను చదివించారో, నీవు తెలుసుకున్న శాస్త్రాలలోని విద్యాసారాన్ని, ఆ సారాన్ని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఒక్క పద్యం చెప్పి అర్థంతో పాటుగా దాని యొక్క తాత్పర్యాన్ని కూడా వివరించు నాయనా. నిన్నున్మెచ్చరు నీతి పాట మహిమన్ని తోడి దైత్యాద్భకుల్ గన్నారన్నియు చెప్ప నేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులయ్యన్నాయన్
దక్షులయ్యన్నా ఎన్నడు నీవు నీతి విదుడౌదంచున్ మహావాంఛతో నున్నాడన్ననుగన్న తండ్రి భవదీయోత్కర్షం చూపవే. నీతి పాఠాల మహిమలో నీతోటి రాక్షస బాలురు నిన్ను మెచ్చుకోరు. వారు అన్నీ నేర్చుకున్నారు. సమర్థతతో వారు గ్రంథాల యొక్క అర్థాలు అన్నీ చెప్పగలుగుతున్నారు కదా అన్నా. కుమారా, నీవు ఎప్పుడు నీతి కోవిదుడు అవుతావో అని చాలా కోరికతో ఉన్నాను. నా కన్న తండ్రి, నీ గొప్పదనాన్ని చూపించు అని అడిగాడు. ఆ కన్న తండ్రికి ప్రహ్లాదుడు ఇలా బదులిచ్చాడు. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నన్ను గురువులు బాగా చదివించారు. ధర్మము, అర్థము, కామము మొదలైన శాస్త్రాలను చదువుకున్నాను. నేను చదివినవి చాలా ఉన్నాయి తండ్రి. చదువులలోని ఉన్న మర్మమంతా కూడా చదివాను. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు నాత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంభను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్ముహరిన్ నమ్మే సజ్జనుడైయుండుట భద్రమంచు దళతున్ సత్యంబు దైత్యోత్తమా. ఓ దైత్యోత్తమా, మనసు, వాక్కు, కాయము చేత చెలిమి చేయడం, వినడం, దాస్యము చేయడం, వందనము చేయడం, అర్చించడం, సేవించడం, ఆత్మజ్ఞానము కలిగి ఉండడం, సంకీర్తన చేయడం, ధ్యానించడం అనే ఈ 9 భక్తి మార్గాల చేత సర్వాత్ముడైన ఆ హరిని నమ్మి సత్ప్రవర్తనతో ఉండడం శ్రేయస్కరమని అనుకుంటూ ఉన్నాను. ఇది సత్యం. అంధేందూదయముల్ మహాభదిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూ కాంక్షల్ కృతజ్ఞావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ సద్గ్రంథంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. గురుడ్డి వారికి వెన్నెల, చెమిటి వారికి శంఖధ్వనులు, మూగవారికి మంచి గ్రంథాలు చెప్పడం, నపుంసకులకు కామవాంఛ, కృతజ్ఞులకు బంధుత్వాలు, బూడిదలో హోమం చేయడమే. కాబట్టి పిసినారులకు ధనం ఉండడం కానీ, పందులకు మంచి సువాసనలు ఎంత వ్యర్థమైనవో, హరిభక్తి లేని వారి సంసారాలు అంతే వ్యర్థాలు. కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సురరక్షకుని జూచు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము విష్ణునా కన్నించు వీణులు మధువైరి దవిలిన మనము భగవంతు వలగును పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభిని దవు చెప్పెడి గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి. శ్రీహరిని పూజించే చేతులే నిజమైన చేతులు. శ్రీహరిని స్తుతించే నాలుకే సార్థకమైన నాలుక. శ్రీహరిని చూచే చూపులే అసలైన చూపులు. శేషసాయికి నమస్కరించే శిరస్సు అనిపించుకుంటుంది. విష్ణువును గూర్చి వినే చెవులు అవుతాయి, కానీ మిగిలినవి కేవలం రంధ్రాలే. మధుసూదనుని యందు లగ్నమైన మనసే అత్యుత్తమమైనది. భగవంతునికి ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు. పురుషోత్తముని మీద నిలిపిన బుద్ధియే శ్రేష్టమైన బుద్ధి. దేవదేవుని ధ్యానించే దినమే నిజమైన సుదినం. విష్ణువును సాక్షాత్కరింపజేసే చదువే అసలైన చదువు. శ్రీహరిని గుర్చి చెప్పేవాడే అసలైన గురువు నాయన. తండ్రి హరిని చేరుకోవాలని చెప్పేవాడే తండ్రి అవుతాడు అని ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి తెలియజేస్తూ ఉన్నాడు.
ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణివిహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.